తీరానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడింది. రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడనం వల్ల ఏపీలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తీరం వెంట 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ఏపీలో అంటే ఒకవైపు వినాయక చవితి వేడుకలు కూడా జరుగుతున్నాయి, అలాగే భారీ వర్షాలు కూడా ఉన్న నేపథ్యంలో ఎటువంటి సూచనలు చేస్తున్నారు అధికారులు? ఏ జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు? హరీషా, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడతా ఉంది. దీనివల్ల పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ వాయువు దిశగా ఇది కదులుతా ఉంది. దీని ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. కొన్ని వాగులు, వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని గ్రామాలకైతే రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీని రాబోయేటటువంటి 4 రోజుల పాటు ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు భారీ వర్షాలు వస్తాయని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర దక్షిణ కోస్తాలో ఒక మోస్తరు వర్షాలు పడతాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వరద ప్రవాహం పెరుగుతా ఉంది. అటు గోదావరి, ఇటు కృష్ణానది కూడా వరద ప్రవాహం గంటకు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటు గంపలగూడు, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గంలో ఉన్న గంపలగూడెంలో దాదాపు ఆ ప్రాంతాల్లో కట్టలేరు పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటు మునేరుకు కూడా వరద తాకిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో నందిగామ దగ్గర 2-3 గ్రామాలకు కూడా వరద తాకిడి పెరిగింది. ఆ ప్రాంతాల్లో రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలో స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కూడా చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా వినాయక కళ్యాణ మండపాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే రాబోయే 24 గంటలు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. థాంక్యూ జయరాజ్.